చాతగాని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యను మొత్తం ఈరోజు దృష్టి పట్టిస్తుండు. ఈ రాష్ట్రంలో చదువు రాని ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మాలాంటి పేద విద్యార్థులు ప్రతి ఒక్క రోజు రోడ్డు మీదకి వచ్చి మా పాఠశాల విద్యలో మౌలిక వసతులు కల్పించాలి. ఈ దుర్మార్గుడు రాక్షసుడు రాష్ట్రంలో 27,000 పాఠశాలలు ఉంటే ఆ ఒక పాఠశాలను 4,000 పాఠశాలలు కావాలని రేవంత్ రెడ్డి కుట్రేస్తుడు. అరే బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, నీ అయ్యా జాగిరి కాదు, విద్యార్థుల హక్కు మాది. మేము చదువుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ద్వారా మేము చదువుకుంటాం. ఏవైతే రిజిస్ట్రేషన్ పేరు మీద 4,000 పాఠశాలలకు తెద్దామని రేవంత్ రెడ్డి చూస్తుండో వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాలు లక్షల ఫీజులు వసూలు చేస్తుంటే నేడు యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాత్రం ఫీజు నియంత్రణ చట్టం ఇక్కడ అమలు చేస్తున్నాడు. గురుకులాలో మౌలిక సదుపాయాలు ఈ రాష్ట్రంలో ఎంఈఓ డిఓ పోస్టులు భర్తీ చేయాలి. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు దగ్గర ముట్టడి చేయడం అవుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్షీణించింది, రాజ్యాంగం కరువైంది. పేద విద్యార్థులను మేము మా బాధలు చెప్పుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వెళ్తామని వస్తే నేడు ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి పెట్టిన పోలీసులు ఇక్కడ ఎక్కడ ఏ విధంగా వేరుస్తున్నారో మనం చూడొచ్చు. ఇక్కడ పోలీస్ అన్నారు శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కులైన పాఠశాల విద్యలో ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించుకున్నాం. ఇప్పుడు చదువుకోవాల్సిన విద్యార్థులు చదువు కొంటున్నారని చెప్పొచ్చు. బరాబర్ చదువుకుంటారు. నేడు నర్సరీ కూడా 12 లక్షల రూపాయలు ఫీజు ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. ఇదే రేవంత్ రెడ్డి రాజ్యం. ప్రజాపాలన వస్తే చదువు దూరం చేస్తావా, ప్రజాపాలన వేస్తే విద్యార్థిని రోడ్డు చేస్తావా, ప్రజాపాలన వస్తే ఈరోజు బతుకులను దూరం చేస్తావా? ఇదే నా ప్రజాపాలన. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ బడులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి. రాష్ట్రంలో 4,000 పాఠశాలలు తెస్తాని అనుకుంటున్న విధానాన్ని వెంటనే తప్పుపట్టాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయాలి. ఏదైతే సూడో ఇంటలెక్చువల్ మేమే కమ్యూనిస్టం, మేమే రాజ్యాంగం తయారేస్తున్నాం. ఆకునూరు మురళి కొంచెం ఇజ్జత్మానం ఉండాలి. ఆకునూరు మురళి ఏం చెప్తుండు, ఇందిరా పార్క్ కాడికి వచ్చి సిజేపీ పాఠశాల విద్య బాగున్నది, ఆయనే పాఠశాల విద్య పెడతాడు, ఆయనే స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ చేస్తాడు, రేషనైజేషన్ ఆయనే చేస్తాడు. కానీ ఈరోజు ఏం చెప్తుండు, ఈ యొక్క పాఠశాల విద్య బాగాలేదు, ఈరోజు స్కూల్ యూనిఫామ్లు ఇస్తలేరు, ప్రభుత్వ బడులు బాగాలేవు అని చెప్పే వ్యక్తి కూడా ఈ యొక్క ఆకునూరు మురళి కావచ్చు. ఏదైతే ఈ యొక్క విద్యా కమిషన్ చైర్మన్ ఉన్న, విద్యా కమిటీ మెంబర్ ఉన్న వెంటనే కొన్ని ప్రక్షాళన చేయాలి. రేవంత్ రెడ్డి చాతగాని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో రేవంత్ రెడ్డి సీఎం అయినా అని చెప్తాడు, విద్యాశాఖ మంత్రి అయినా అని చెప్తాడు. కనీసం ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ లో ఒక 20% విద్యార్థులకు కేటాయించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఇలా ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ లో 20% ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు కాలేజెస్ లో కేటాయించుంటే ఇలా ఆ యొక్క పాఠశాలలు మౌలిక సదుపాయాలతో చాలా అద్భుతంగా ఉంటుండే. ఇలా గ్రామాల నుంచి వచ్చి ఒక్కొక్క ప్రైవేట్ స్కూల్స్ లో 1-2 లక్షల ఫీజులు ఉండేటటువంటి స్కూల్స్ లో చదువుకుంటారు. కనీసం ఈ యొక్క రాష్ట్ర పేద కుటుంబంలో కూడా కనీసం డబ్బు సంపాదించుకున్నందుకు ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, కానీ వాళ్ళ లక్షల రూపాయలు తెచ్చి స్కూల్స్ లో కడుతున్నారు. సో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. खबरदार सो अभी हमको देखने को मिलता है रेवंत रेड्डी ने तेलंगाना को एक वन मैन शो कर रहे इधर. वही है चीफ मिनिस्टर, होम मिनिस्टर, स्कूल एजुकेशन और हायर एजुकेशन मिनिस्टर. उसी हिसाब से देखने के समय इधर का स्कूल एजुकेशन कोलैप्स हो गया साथियों, टोटली कोलैप्स हो गया. हम देखने के समय लगभग 24,000 स्कूल्स का बंद, सरकारी स्कूल्स का बंद हो गया है. हमारा इस प्रदेश में नेशनल एजुकेशन का इम्प्लीमेंटेशन हो रहे क्या, वो भी नहीं है. तो ये सब इश्यू को लेकर आज विद्यार्थी परिषद एक आंदोलन कर रहे. सब చెప్పండి, ఎట్లా చూస్తారు మరి ఈ రోజు ఇంత ముట్టడి తలపెట్టారు? దీనికి ప్రధాన కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా మాఫియాకు
బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ కావాలనే ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడు. ఆయన కావాలనే ఆయన అన్యాయులకు న్యాయం చేకూర్చడం కోసమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తలేడు. ప్రైవేట్ పాఠశాలలకు పోయి మీరు మంచి విద్యను అందిస్తున్నారని చెప్తే ప్రభుత్వ విద్యాలయాలలో ఏ విధంగా జాయిన్ అవుతారు? ఇంతమంది సార్లు ఉన్నప్పటికీ డిఈఓలు, ఎంఈఓలు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ ఎందుకు ప్రభుత్వ విద్యాలయాల్లో ఎందుకు స్టూడెంట్ సంఖ్య తగ్గుతున్నది? అదేవిధంగా రేషనలైజేషన్ పేరుతో ఈ ప్రభుత్వం చేతగాక 23,000 పాఠశాల మూస్తా ఉంటున్నది. దీన్ని ఏబీపీ నిర్దోషంగా వ్యతిరేకిస్తున్నది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వానికి చివరి గడియలు ఆసన్నమైనవి. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము మనగడలు లేదు. ఖచ్చితంగా ఇదే నీకు వేకప్ కాల్ అని చెప్పేసి ఏబీపీ చెప్పండి. తెలంగాణ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డు ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కానొస్తుందా, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోయే విద్యాశాఖను మొత్తాన్ని కూడా తుంగలోకి తొక్కే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించాలి, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో చూసుకున్నట్టయితే లక్షలు ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని నియంత్రించకపోతే ఏబీవీపీ నీ యొక్క సెక్రటరీని ముట్టడిస్తుందని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మాత్రం పోలీసులకు, ఏబీవీపీ విద్యార్థి నాయకులకు మాత్రము తొప్పూసలాట అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయానికి ముట్టడికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పోలీసులు మాత్రం వాళ్ళ పైన అరాచకం అయితే చేస్తున్నారు. ఇక మనకు క్లియర్గా మనకు కనిపిస్తున్నది అని కూడా మనం చూసుకోవచ్చు. ఇక చూస్తున్నాం కదా, పోలీసులు వాళ్ళను అలా పోలీస్ షూస్లతో కూడా తొక్కే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో తీవ్రంగా కఠినంగా భావించుకుంటుంది. ఈ రోజు మేము ఇక్కడ శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తే ఈ ప్రభుత్వం అంతా మమ్మల్ని ఏ విధంగా గుంజుకొని పోతుందో చూడొచ్చు మీరు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను అన్యాయం చేసుకుంటూ ఈ చర్యలకు పాల్పడుతుంది. మేమేమన్నా నేరస్తులమా, మేమేమన్నా ఉగ్రవాదులమా? మమ్మల్ని ఈ విధంగా తీసుకోవడం అనేది ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున ఒకటే కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ వచ్చిన ఎవరైతే ఆందోళనకారులు వచ్చిరో వాళ్ళని మాత్రం పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలి, ఫీజు నియంత్రణ చట్టం చేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పోవాలని ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు ఏ విధంగా వేరుస్తున్నారో చూడాలి. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం రాక్షస పాలన ప్రభుత్వంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థికి చదువు దూరమైంది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఎవరి శైలి మనం చూస్తున్నాం కదా. కాలర్లు బట్టి ఈ ఎస్ఐ అయితే కాళ్ళను బట్టి కూడా బెదిరించే ప్రయత్నం అయితే చేస్తుండని మనకు క్లియర్గా కనిపిస్తున్నది. అంటే ఇది ఇగో బార్గేట్ల పైన కూడా ఒకరి మీద ఒకరు ఎత్తేసుకునే ప్రయత్నం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇగో అంటే ఏదైతే శాంతియుతంగా వాళ్ళు ధర్నా చేస్తాం, ఇక్కడ ముట్టడి చేస్తామని వస్తే ఇక్కడ మాత్రం బార్గేట్లు వేసి కూడా విద్యార్థులను తొక్కించే ప్రయత్నం అయితే ఇక్కడ పోలీసు యంత్రాంగం చేస్తుందని కళ్ళకు కట్టినట్లు మనకు కనిపిస్తుంది. ఇక చూస్తున్నాం కదా, పోలీసుల మధ్య విద్యార్థుల మధ్య కూడా ఒకరిపైన ఒకరు తోపుకునే పరిస్థితి అయితే ఇక మనకు కనిపిస్తుంది కదా. ఇగో ఏపీవీపీ సంబంధించిన విద్యార్థి నాయకులను మాత్రం కింద పడేసి కూడా వాళ్ళు తొక్కే పరిస్థితి అయితే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉండే రాష్ట్ర నాయకుల నుంచి కూడా స్టేట్ సంబంధించి జాతీయ నాయకులు కూడా ఇక్కడ పాల్గొన్న పరిస్థితి అయితే ఉన్నది. చూస్తున్నాం కదా, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సెక్రటరీ రాంబాబుని కూడా ఇక్కడ పోలీసులు మాత్రం ఇక్కడ లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని కూడా మనం చూసుకోవచ్చు. ఇది పరిస్థితి. ఇక్కడ లేడీస్ ను పట్టుకుంటున్నారు అని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు పోలీసుల పైన, కాకిల పైన
పైన తిరుగుబాటు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పండి తమ్మి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక మహిళా కానిస్టేబుల్ మహిళలను పట్టుకోవాలి కానీ మగ కానిస్టేబుల్ మహిళలను మహిళా కానిస్టేబుల్ మాత్రమే లిఫ్ట్ చేయాలి, కానీ ఇక్కడ పురుషులు కానిస్టేబుల్ కూడా లిఫ్ట్ చేస్తారు. ఈ పోలీసులు ఈ కానిస్టేబుల్ అది అక్కడ చూడండి. గవర్నమెంట్ విద్యార్థుల కోసం ఈ రోజు వస్తే ఈ యొక్క పోలీసులు బూట్లతో తన్నుకుంటూ ధర్నాలు చేస్తుంటే బూట్లతో తన్నుకుంటూ అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ధర్నా చేస్తూ ఉంటే శాంతియుతంగా మహిళలను చూడకుండా కూడా బస్సు మూవ్ చేస్తున్నారు. ఇక్కడ మహిళా ఆందోళనకారులు ఉంటే, విద్యార్థి నాయకులు ఉంటే, ఇక్కడ ఏకంగా మహిళా కానిస్టేబుల్స్ కూడా వాళ్ళు ఉండి ఎక్కిస్తున్న ప్రయత్నంలో చేస్తుంటే ఇక్కడ కొంతమంది జెంట్స్ కానిస్టేబుల్ కూడా ఎంట్రీ అయ్యి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతూ ఉన్నది. అంటే ఆందోళనకారులకు వాళ్ళకు మాత్రము తీవ్రంగా ఇక్కడైతే మాత్రము వాళ్ళను నానా అవస్థలకు గురి చేస్తున్నట్లు మనకు కనిపిస్తున్నది. అంటే వాళ్ళు పోలీస్ యాంగిల్ లెవెల్లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి వాళ్ళని కొట్టడము అనేది, వాళ్ళను మహిళలు అనేది చూడకుండా వాళ్ళను లిఫ్ట్ చేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కానిస్టేబుల్స్ క్లియర్గా కనిపిస్తున్నారు. మహిళలు ఎక్కే దగ్గర కూడా వీళ్ళ బట్టి దొబ్బే పరిస్థితి అయితే క్లియర్గా మనకు కనిపిస్తున్నది. వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువగా దొబ్బే ప్రయత్నం, వాళ్ళు లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా మనం చూసుకోవచ్చు అని కూడా మనం చెప్తున్నాం కదా. ఇక్కడ పరిస్థితి మాత్రం హై టెన్షన్గా నెలకొనింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే పోలీసులు ఏదైతే చట్టప్రాయంగా వాళ్ళు కావాల్సిన, అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ నియంత్రణ ఫీజులు చేయాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తుంటే వీళ్ళు మాత్రం ఫీజులను నియంత్రించాలి. పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఏ విధంగా అయితే ఒక ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చారో ఇక్కడ కూడా ఆ విధంగా తేవాలి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తే మాత్రము ఇక్కడ పోలీసులు మాత్రం వాళ్ళను ఇచ్చల విడిగా వాళ్ళకి ఇష్టానుసారంగా పోలీసులు మహిళలను కూడా చూడకుండా ఇష్టానుసారంగా వాళ్ళని ఒత్తడం అనేది, వాళ్ళని దొబ్బడం అనేది, ఆ బ్యాట్ టచ్ చేయడం అనేది కూడా పోలీసులు చేస్తున్నారని కూడా మనము చెప్పుకోవచ్చు. కొంతమందిని మనం చూసినాము, వాళ్ళని కొట్టే పరిస్థితి కూడా మనకు కనిపించింది. పోలీస్ న్యూస్లతో తొక్కుతున్నాడు. ఆ ఎస్ఐ అయితే మరీ చేస్తున్నాడు. ఆయన చూస్తున్నాం కదా మనము. కావాలని ఆయన బండ్ల లోపలికి ఎక్కి కూడా వాళ్ళని దొబ్బి పెట్టడము, వాళ్ళని తొక్కడము, కొట్టడం అనే ప్రయత్నం ఇక చూస్తున్నాం కదా. విద్యార్థి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇది పరిస్థితి. ఇక్కడ పోలీసులు కూడా ఇష్టానుసారం కూడా వాళ్ళు చేయడం అనేది. చెప్పండి అన్న, మీకు తాకినాయా దెబ్బలు? తాకినాయా? చెప్తే చెప్పు. అక్కడ విద్యార్థులు కూడా పోలీసులకు ఇక్కడ విద్యార్థి నాయకుల మధ్యలో కూడా ఘర్షణ జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా బట్టలు విద్యార్థి నాయకులు చూపిస్తే పోలీసులు కూడా మమ్మల్ని కూడా కొడుతున్నారు, వాళ్ళు తంతున్నారు అని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ వాతావరణం చూసినట్లయితే ఈయన ఎస్ఐ ఈయన చేసే పరిస్థితి చూస్తున్నాం కదా మనము. ఇగో ఎంత దారుణంగా దొబ్బుతున్నారంటే వాళ్ళను ఒక్కొక్కరిని కానీ నలుగురు నేసి ఎస్ఐలు, వీళ్ళు సిఐలు, అంటే వీళ్ళు కావాల్సుకొని వాళ్ళని ఇష్టానుసారంగా దొబ్బడం ఓ లక్ష్యంగా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అంటే ప్రభుత్వానికి ఏదైతే మేము ప్రశ్నిస్తామో మమ్మల్ని ఎందుకు కొడుతున్నారని విద్యార్థి నాయకులు అడిగినా కానీ వాళ్ళను ఏం చెప్పకుండా వాళ్ళని కొట్టడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏమైంది తమ్మే? ఇది చూస్తున్నాం కదా. అంటే లిఫ్ట్ చేస్తే వాళ్ళు ఒక్కరు కాకుండా నలుగురిని చేయడం, కావాలనే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అంటే అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించే పరిస్థితి అయితే మనకైతే క్లియర్గా కనిపిస్తున్నది. అంటే కొంతమంది వచ్చిన ఏపీవీపీకి సంబంధించిన మహిళా నాయకులను అయితే ఇచ్చల విడిగా కూడా వాళ్ళు హింసించి కొట్టి వాళ్ళని లిఫ్ట్ చేసిన పరిస్థితి మహిళా కానిస్టేబుల్స్తో పాటు జెంట్స్ కూడా చేసిరు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం. అంటే ప్రశ్నించే గొంతుకలను ఎవరినైతే ఏంది ఇలా ఈ విధంగానే చేస్తారా? అంటే రోజు ఇట్లా అంతు మీరిపోతున్నది ఇక్కడ రేవంత్ రెడ్డి పాలనలో. ఆయన హిట్లర్ పాలన అన్నాడు. విద్యార్థుల మీద కూడా ఇలాంటి పాలన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ దగ్గర మాత్రం బాగా రసరసగా జరుగుతున్నది. అంటే విద్యార్థి నాయకులకు పోలీసులకు మాత్రం వాగ్వాదం చోటు చేసుకున్నది. ఒకరిపైన ఒకరు కూడా దాడులు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు 23,000 పాఠశాలను ఎందుకు బంద్ చేశారు? మళ్ళీ ప్రైవేట్ ఈ స్కూల్లో విద్యా నియంత్రణ ఫీజును ఎందుకు ఉంచడం లేదు? ఉన్న ఈ స్కూళ్ళల్లో ఎందుకు మీరు వాళ్ళ ఫీజులను ఎందుకు తగ్గించడం లేదు అని చెప్పేసి అడిగినందుకే మా పైన దాడులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పటికే దాదాపు
దాదాపుగా 4-5 DCMలు 4-5 బస్సుల పబ్లిక్ మాత్రం ఇక్కడ నుంచి విద్యార్థి నాయకులను తీసుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అప్డేట్ స్కూల్ డైరెక్ట్ కార్యాలయం నుంచి కెమెరా పర్సన్ కళ్యాణ్తో ఆద్య టీవీ హైదరాబాద్.